అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక షాకింగ్ పరిణామం ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆ సందర్భంలో బైరెడ్డి శబరి గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ చంద్రబాబు గారిని కలవడానికి మర్యాదపూర్వకంగా కలుసుకోవడానికి వెళ్ళారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రా గారు బైరెడ్డి శబరి గారితో దురుసుగా ప్రవర్తించారట, అసభ్యంగా మాట్లాడారట. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోరిన బైరెడ్డి శబరి గారిని బయటకు వెళ్ళి నిలబడమన్నారట. దీని మీద ఆగ్రహంతో బైరెడ్డి శబరి గారు ఊగిపోతూ చెప్పుతో కొడతానని హెచ్చరిక చేశారట. దీని మీద ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి, తెలుగు మీడియాలో కూడా విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. ఇది నిజంగా షాకింగ్ పరిణామం, దురదృష్టకర పరిణామం. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ అధికారులకు చాలా ప్రాధాన్యతనిస్తారు. ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మనం గమనించిన ఐఏఎస్ అధికారుల ఆలోచనలు తెలుసుకోవడానికి, ఆ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని సమర్థంగా ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో కృతనిశ్చయంతో ఉంటారనేది చాలా స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ అంశానికి సంబంధించి విచారణకు సైతం ఆదేశించారట. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు ఇటు పబ్లిక్ సర్వెంట్స్గా ఉండే ఐఏఎస్ అధికారులకు మధ్య ఇలాంటి క్లాషెస్ అనేవి చాలా సర్వసాధారణంగా వస్తూ ఉన్నాయి. మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గమనించినట్లయితే ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధులను డామినేట్ చేస్తారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గమనించినట్లయితే ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులని డామినేట్ చేసేవారు. ఎవరిని డామినేట్ చేసుకోవడాన్ని ఏ ఒక్కరూ కూడా అంగీకరించకూడదు. ఇటు పబ్లిక్ సర్వెంట్స్, ఇటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళిద్దరూ కూడా కష్టపడి కలిసి పని చేయాల్సింది పబ్లిక్ కోసం, ప్రజల కోసం మేము పనిచేయడానికి ఉన్నామనేటువంటి సోయా స్పృహ, ఎప్పుడైనా అహంకారం వాళ్ళ కళ్ళను కమ్మేసినప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఒక ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఎంపీకి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎంపీకి ఉండేటువంటి ప్రోటోకాల్ ఏంటనేది ఖచ్చితంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి తెలిసి ఉండాల్సింది. ఒక ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రా గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని పెంపొందించే దిశగా ఉండాలి. ఆ రకంగా ఆయన మాట్లాడాలి. కానీ ఆయనకున్న చెడ్డ పేరు ఏంటంటే చాలా దూకుడుగా ఉంటారు, దురుసుగా ఉంటారు, అసభ్య పదజాలాన్ని వాడతారు అనేటువంటి చెడ్డ పేరు ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఒక ఐఏఎస్ అధికారి ప్రజాప్రతినిధులతో ఈ విధంగా వ్యవహరించడాన్ని ఎంతవరకు మనం సమర్థించగలుగుతాం? అదే సమయంలో బైరెడ్డి శబరి గారు కూడా కాస్త సమన్వయంగా ఉండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ అధికారులకు ఏ స్థాయి మర్యాదనిస్తారో తెలుసు కాబట్టి ఆయన ఆలోచనలకు అనుగుణంగా బైరెడ్డి శబరి గారు కూడా నడుచుకుని ఉంటే బాగుండేది. కానీ దురదృష్టం కొద్దీ ఈ రెండూ జరగలేదు.